నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ ముఠా మేస్త్రి. మీకు ఒక చిన్న లాజిక్ తీసుకొచ్చానండి. ఫ్రీ అండి, ఫ్రీ. తెలంగాణ మొత్తం ఫ్రీ అండి. బస్సు రైడ్స్ ఫర్ ఉమెన్ ఫ్రీ అండి. మొగాలు సావని కొట్టుకొని సావని మాకు సంబంధం లేదు. పాపం అది ఇచ్చిన తర్వాత బస్సు డ్రైవర్ కష్టాల్లో ఉన్నాడు, బస్సు కండక్టర్ కష్టాల్లో ఉన్నాడు, బస్సు కూడా కొద్ది కష్టాల్లో ఉందండి. అంతంత మంది ఎక్కితే బస్సు బతుకుతా ఆయన నాకు అర్థం కాదు. మరి పండుగల పబ్బాలు వస్తే సిటీలో బస్సులు లేవు, ఊర్లలో బస్సులు వేరే, అసలు ఏమవుతుందో కూడా తెలియదు. బస్సు ఫ్రీ తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ తర్వాత. సెకండ్ విషయం అంటే పాపం రైతు భరోసా, రైతు బంధు అన్ని అడ్డమైన స్కీమ్లు రైతులకి. నాయన రైతు బంధు ఇవన్నీ పైసలు ఏడికెంచి తీసుకొస్తున్నాం? ఏడికెంచి పైసలు ఏడికెంచి వస్తున్నాయి? ఒక్క మాట పబ్లిక్లో కూర్చొని చెప్తావా? అప్పు చేసినా అని చెప్పినావు అనుకో, మరి పాత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏముంది నాయన? అదొక లాజిక్ ఉంటుంది. ఇంకొక పెద్ద ఫ్రీ ఉందండి, చాలా మంచి ఫ్రీ ఉందండి, వక్ఫ్. పాపం మా రేవంత్ రెడ్డి సార్ రాగానే ఆ మల్కాజ్గిరిలో ఎన్నో ఎకరాలు గోల్మాల్ అయిపోయినాయి. చాలా బాగుందండి, ఫ్రీ. అది కూడా వక్ఫ్కి ఫ్రీ ల్యాండ్, అది దొరికింది దోసుకున్నారు. ఇంకొకటి ఫ్రీ ఉందండి, చాలా బాగుంటుంది. ఇదైతే టెంపుల్స్ టు బి డెస్ట్రాయిడ్. తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయండి కాంగ్రెస్ రాగానే. టు బి డెస్ట్రాయిడ్ 9-10 టెంపుల్స్ ఆయన పాపం కాంగ్రెస్ రాగానే నాశనం అయిపోయినాయండి. ఫ్రీ, అన్నీ ఫ్రీ. మీకు ఇష్టం వచ్చింది పలగొట్టుకోండి, మీకు ఇష్టం వచ్చింది చేయండి. ముత్యాలమ్మ టెంపుల్ గుడి పలగొట్టినోడు ఇప్పటిదాకా దిక్కులేడు, అసలు ఏడునోడు కూడా తెలియదు. అది పాపం రేవంత్ రెడ్డి ఏ రోజున ఒక్కరోజు వచ్చి బయట వచ్చి చెప్తాడేమో మాకు కూడా తెలియదండి పాపం ఏమైందో. సో జాగ్రత్తగా ఉండండి.